హలో హలో మైక్ టెస్టింగ్. సభకు నమస్కారం. నా పేరు వాసు, ఇంటి పేరు శ్రీనివాసు. ఎన్ని 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 దారుణాలు సార్. బియ్యం బియ్యం వేసేస్తున్న బాస్మతి బియ్యం. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలా. పొడతా ఏటి మళ్ళీ. విజిల్ నెంబర్ 2 ఈస్ కమింగ్. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. పొలం అంతే తేడా. పొలం ఇంకోసారి పొలం ఈ పక్కన చికెన్ కింద మంట పెట్టేసింది, కానీ ఇందులో ఇంకేం లేదు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. సెట్టు ఇది లెక్కలో లేదు. 2 పొజిషను. చూసాడుగా ఏంటి బాబు అన్న, ఇంకోసారి సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాసు లైఫ్ స్టైల్. ఇప్పుడైతే నేను మా ఊరు అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాను, ఎందుకంటే నేను హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. ఈరోజు 10:45కి మన ట్రైన్ అయితే ఉంది. సో ఎల్టీటీ ఎక్స్ప్రెస్ అయితే మనం ఎక్కేసి హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్ళిపోతాం చలో. సో ఇదే మా ఊరు అమ్మవారి టెంపుల్ అయితే. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి దర్శనం తీసుకొని అయితే వచ్చేద్దాం. ఓకే గైస్. సో ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. అండ్ క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉందన్నమాట ఈరోజు. సో వర్షం వచ్చేలాగా ఉంది. అండ్ కొన్ని షార్ట్స్ అయితే తీసాను మా అమ్మవారిని. సో అవి కూడా దీంట్లో అయితే పోస్ట్ చేస్తాను, చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ అయితే వేయండి. సో ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం కుకింగ్ అయితే ఉంది. సో కుకింగ్ కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా కొంచెం తినేసి కొంచెం పార్సిల్ చేసుకుంటాను, లేకపోతే లేదు. సో బగారా రైస్ అండ్ చికెన్ అయితే వండుదాం అనుకుంటున్నాను. సో నేను వచ్చేటప్పటికే మా అమ్మ స్టార్ట్ చేసేసి గ్యాస్. పేస్ట్ 1 స్పూన్, పెద్ద స్పూన్. ఇప్పుడు ఎలా ఉంది? ఇంకా నీళ్ళు వచ్చిందండి. ఏం పాడైపోదు, నీళ్ళు వస్తే ఎందుకు పాడైపోద్ది? కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. అమ్మ ఇందులో పసుపు వేస్తుంది. నేను బగారా రైస్ మా అమ్మ పొలావ్ చేసింది. టైం ఎంత అయిపోయింది? 8 అయిపోయింది టైము. 10కే బయలుదేరిపోవాలి. ఇంకా 2 అవర్సే ఉంది. పట్టుకోతాము బాటిల్. మా బాటిల్ చిన్న రూపాయలు కలుస్తుంది. సో ఈ పక్కన చికెన్ కింద మంట పెట్టేసింది, కానీ ఇందులో ఇంకేం లేదు. దీంట్లో గరం మసాలా డాలు. గరం మసాలా, మళ్ళీ గరం మసాలా తెచ్చాను 2. బిర్యానీ మసాలా వేసి కొంచెం వేసి
సాల్ట్ వేసావా ఇందులో? సాల్ట్ కొంచెం వేసాయి. స్పూన్స్ ఏమి బియ్యం వేస్తున్నావు? బాస్మతియా? బాస్మతి వేసి మిల్క్ పాలు ఎన్ని గ్లాసులు? 2 గ్లాసులు చాలా ఆ గ్లాసా? అంటే ఇప్పుడు దాకా నీళ్ళే లేదా? ఇలా కొంచెం పాలు అయితే పోసాం. మన స్టైల్, బ్యాచిలర్ స్టైల్. ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కాబట్టి 1 2 3 అంటే ఇందాక కొంచెం గ్లాస్లో తక్కువైంది కాబట్టి అది కొంచెం సెట్. ఇది లెక్కలో లేదు. ఇది ఇప్పుడు బాగా మరగాలి. మరుగుతున్నా 2 పోసేసాను. బాయిల్ ఆనియన్స్ వేయాలి. బాయిల్ చికెన్ కర్రీలోకి ఆయిల్ చాలు. ఆనియన్స్ చాలు. సో వాటర్ కూడా పోసేసాం. పోసేసిన తర్వాత ఇలా అయితే ఉందన్నమాట. ఇప్పుడు దీన్ని మరిగేదాకా ఆగాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి తగినంత. మళ్ళీ చెప్పలేదు అనుకోండి. చికెన్ కర్రీకి ముందుగా ఆనియన్స్, పచ్చిమిరకాయలు మరియు కరివేపాకు వేసుకొని బాగా తిప్పుకోవాలి. ఇది నా స్టైల్ చికెన్ కర్రీ కాదు, మా అమ్మ స్టైల్ చికెన్. అది కట్టమ్మా. సో బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత మళ్ళీ A few moments later. తర్వాత చూడు ముందు పోయి. సో ఆనియన్స్ కొంచెం బాగా మగ్గాలి. సో ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా చూడాలి. ఎందుకంటే చికెన్లో వేసాం కాబట్టి మనకి మ్యాగ్నేషన్ కోసం. ఆ మ్యాగ్నేషన్ చికెన్ చాలా గట్టిగా ఉంది. ఇది మ్యాగ్నేషన్ ఆల్రెడీ చేసుకుని దీంట్లో మనం కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా వేసావు అమ్మా, గరం మసాలా అన్నీ వేసినవి తగినంత. ఇప్పుడు చికెన్ వేసేసుకుంటున్నాం మనం. తిప్పుకున్న తర్వాత మూత పెట్టి మూత మీద గట్టి పెట్టి వదిలేయండి. ఇప్పుడు మన బగారా రైస్ అదే మన పులావ్ మరుగుతోంది, ఇంకా మరగలేదు. పసుపు వేయకపోతే బగారా రైస్, పసుపు వేస్తే పులావ్, అంతే తేడా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. చూద్దాం మన బగారా రైస్ వరకు వచ్చిందో. యాక్చువల్గా మనం కుక్కర్లో చేస్తున్నాం అనమాట. సో అందుకే ఇది కొత్త కుక్కరు.
పాతది 2 సార్లు పేలింది, కొత్తది తీసారు. సాల్ట్ చూద్దాం. ఇది మన మైకు, మన కెమెరా ఇక్కడ పెడుతుంది. ఎన్ని 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 దారుణాలు సార్. సరిపోయింది. వాటర్ కన్నా కొంచెం వాటర్ మీద ఉంది కదా, రైస్ పోసిన తర్వాత కొంచెం మళ్ళీ ఉప్పు తక్కువ అవుతుంది. సో అందుకని కొంచెం ఎక్కువే ఉండాలి. సో మనకు సరిపోయింది. పైనాపిల్ తిందామా? వద్దు, ఇది తింటే అయ్యేవాళ్ళ టేస్ట్ చూస్తాడు. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇప్పుడు బియ్యం అయితే వేసేద్దాం. నిన్ను నేనేమన్నానమ్మా? ఓయమ్మా, ఓ నాయన, ఏంది ఇది? బియ్యం మొత్తం లాగేసుకున్నాయి నీళ్ళు అని అంటాను అనుకున్నావా? నన్ను బియ్యం 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 వేసేస్తున్నా, బాస్మతి బియ్యం బాస్మతి బియ్యం. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? యాక్చువల్గా బాస్మతి బియ్యం నానబెట్టుకుంటే బాగా రాదు, బట్ మా అమ్మ నానబెట్టింది. సో అందుకే మేము వదిలేసాను. ఒక 5 minutes అలాగైతే పర్లేదు, కానీ ఎక్కువ నానబెట్టుకుంటే బాగుంది. ఎంతమందికి తెలుసు ఈ ట్రిక్? యాక్చువల్గా మరిగిన తర్వాత వేస్తారు. ఇది మన కుక్కరే కాబట్టి మరగకపోయినా ఏమవ్వదు. నీళ్ళు కొంచెం పక్కకుంటాను. A few moments later. అసలు అయితే దమ్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను. లాస్ట్ టైం ఫుల్ ఫ్లాప్ అయింది. చేసి వెళ్దాం అనుకున్నాం, కానీ మనకు ఇప్పుడు అంత టైం లేదు. ట్రైన్ టైం అయిపోతుంది కాబట్టి సింపుల్గా రైస్ ఇలాగా మూత పెట్టేసి ఒక 2 విజిల్లు టీ వేద్దాం. వాటర్ అయితే బయటకు వస్తుంది. వీడియో తీస్తే కష్టమే, కొద్దిగా స్కిప్ చేద్దాం. ఇక్కడికి మనకి స్టాండ్లు గిన్లు ఏం లేవు, సో పట్టించుకోకండి. చెత్తగా ఉంటుంది నా కిచెన్. అందరూ అలాగే ఉంటారు, కాకపోతే వీడియో తీసుకునే వాళ్ళు కొంచెం నీట్గా పెట్టుకుంటారు. ఏదో తేడా కొడుతుంది సీనా. ఓ ఇది బిర్యానీ, అదే తేడా. చూసాడుగా ఏంటి బాబు అన్న? ఇంకోసారి ట్రైన్లోకి పార్సిల్కి బాక్స్ దొరికేసింది. ఓవర్ యాక్షన్ చేస్తా. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్. యాక్చువల్గా ఇది సిమ్లో పెట్టాను, అందుకే ఇంకా విజిల్ రావట్లేదు ఫ్రెండ్స్. మా అమ్మ పెట్టింది ఫ్రెండ్స్, చూడలేదు ఫ్రెండ్స్. ఒక విజిల్ వచ్చింది. హలో హలో, మైక్ టెస్టింగ్. సభకు నమస్కారం. నా పేరు వాసు, ఇంటి పేరు శ్రీనివాసు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర.
బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్. విజిల్ నెంబర్ 2 ఈస్ కమింగ్. ఎన్ని 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 దారుణాలు సార్. ఇది అయిపోయింది 2 సార్లు. అప్పుడు షిఫ్టింగ్ జరగబోతుంది నా చేతుల మీద. దీన్ని తీసి పక్కన పెట్టి కూర షిఫ్టింగ్ టు పక్క గిన్నె, ఎందుకంటే అది బాగా మంట రాదు. ఇది ఏదో వచ్చినట్టు ఇది అలాగే వస్తుంది. ఆశకొద్దు ఉండాలి. చికెన్ కర్రీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది గాయస్. కరెక్ట్గా వచ్చింది. కరెంటు పోయింది గాయస్, కరెంటు పోయింది గాయస్. చికెన్ కర్రీ కూడా రెడీ గాయస్. బాగుంది. లాస్ట్ టైం ఫెయిల్ అయ్యింది, ఇప్పుడు సక్సెస్ అయ్యింది. లాస్ట్ టైం చేసిన దమ్ బిర్యానీ అందుకే ఫెయిల్ అయింది. ఇప్పుడు చేసింది పగారా. కుటకుటలు ఆడుతుంది, ఫాస్ట్గా అయిపోద్ది. ఇది కూడా ఇంకా టైం లేదు. సో ఇంకా ట్రైన్ కాకినాడ నుంచి స్టార్ట్ అవ్వలేదు ఫ్రెండ్స్. అది 9 స్టార్ట్. సో మనకి కొంచెం పర్లేదు. ఒక ½ అన్ అవర్ అయినా లేట్ అయితే. సో మన పలావ్ అలాగే మన బాగా కలియాస్ పలావ్ రెడీ అయిపోయింది. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. కొంచెం తినేసి కొంచెం పార్సల్ చేసుకుని హైదరాబాద్ స్టార్ట్ అయిపోదాం మన రైల్వే స్టేషన్కి. ఇంకా టైం ఉంది మనకి, ఇంకా బాగుంటుంది. పెట్టొద్దన్నాను కదమ్మా ఎంత. ఇంకెందుకు తినేస్తా. చిట్టు ఉల్లిపాయ 1, చికెన్ ముక్క ఉడికిందా ఉడకలేదా, ఒక చిన్న లెగ్ పీస్, కొంచెం కారం ఎక్కువ అయింది, కొంచెం గ్రేవీ తీసుకొని ఇలా కలుపుకొని ఒక పీస్ పెట్టుకొని అదిరిపోయింది. చాలా రోజుల తర్వాత, టేస్టీగా అన్ని రోజుల తర్వాత. సో ఈ వీడియో అయితే ఇంత. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మనం 10K చాలా దగ్గరగా ఉన్నాం ఫ్రెండ్స్.